గత వారం తిరుపతి రాయల్ నగర్లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు తిరుపతి నగరంలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడారు. నిందితుడు 20 సంవత్సరాల పిన్నబోయిన శ్రీనివాసులు పక్కింటి యువకుడే హంతకుడని అన్నారు. వ్యక్తిగత కక్షలతోనే మృతురాలి కుటుంబంపై దాడి చేశారని తెలిపారు. పూర్తి వివరాలు ఎంక్వైరీ చేస్తున్నామని మీడియాకు తెలిపారు. తిరుపతి జిల్లాలో రానున్న రోజుల్లో గంజాయి, సైబర్ క్రైమ్పై మరింత పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. తిరుపతి ఎస్వియు పోలీస్ స్టేషన్లో 18th ఈవినింగ్ రాయల్ నగర్లో జరిగిన మర్డర్ మరియు ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ముద్దాయిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇది చాలా హీనమైన చర్యగా భావించి సీరియస్గా టీమ్స్ పెట్టి అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అతను శ్రీనివాస్ అనే వ్యక్తి 20 years ఏజ్. గత 10 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలోనే ఇంటికి పక్కనే ఉంటున్నాడు. కొన్ని అభిప్రాయ భేదాలు వారి మధ్య ఉండడం వల్ల ముఖ్యంగా వీడికి ఆ విధమైన భావన ఉంది. కంప్లైంట్ వైపు నుండి ఇతని మీద ఎటువంటి చెడు అభిప్రాయం లేదు, కానీ ఇతనికి కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకొని వాటిని ఒక కక్షపూరిత వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుని గత 2-3 సంవత్సరాలుగా ఇంతకు ముందు కాలంలో కూడా అతను ఆ ఇంటి మెట్ల మీద పెట్రోల్ బాటిల్ పెట్టడం ఇవన్నీ జరిగింది. తర్వాతి కాలంలో మొన్న ఇతను ఒక ప్లాన్డ్గా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి 2 వ్యక్తులు ఉన్నప్పుడు వారిద్దరిపై దాడి చేసి దాదాపు 60 సంవత్సరాల పైగా ఉన్న వాళ్ళ మదర్ని చంపివేయడం, తర్వాత అక్కడున్న పాపని అటాక్ చేయడం జరిగింది. సో పాప ఇప్పుడు కోలుకుంటుంది అండ్ అన్ని ఆధారాలు సేకరించి ఇతన్ని అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది.